అనగనగా ఒక ఇండియన్ సినిమా వరల్డ్ మార్కెట్ ని మొత్తం కుమ్మేస్తోంది. ఇది ఇక మీదట ఏమాత్రం కల కాదు, నిజమని ప్రూవ్ చేయబోతున్నాడు రాజమౌళి. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 ని ఆ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. మరి అందులో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటే వరల్డ్ వైడ్ గా సినీ సునామీ వస్తుంది? అదే మరో 29 రోజుల్లో తేలబోతుంది. నవంబర్ 16కి ఇంకా నెల రోజుల టైం కూడా లేదు. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ఇండియాకు వచ్చేది, SSMB 29 టీజర్ ని లాంచ్ చేసేది నవంబర్ 16నే. సో ఆ రోజు వచ్చే టీజర్ అంటే శాంపుల్ లాంటి ప్రోమోతోనే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో తేలబోతుంది. మరి టీజర్ కట్ అయిందా? బాహుబలి ఎపిక్ ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రాబోతుంది. సో ఆ తర్వాతే టీజర్ కట్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ టీజర్ రెడీ అయిందా? నవంబర్ 16న లాంచ్ చేయబోయే శాంపుల్తో ఏం తేలబోతుంది? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, కథేంటి, ఏమేమి వింతలు ఉండబోతున్నాయి, ఇవన్నీ లీకులు ఫీలర్స్ రూపంలో అందటమే తప్ప ఇంతవరకు అఫీషియల్గా ఏదీ తేలలేదు. ఏదో షూటింగ్ మొదలైన మొదట్లో లీక్ అయిన సీను, తర్వాత మహేష్ బాబు బర్త్డేకి హీరో ముఖం కనిపించకుండా తన మెడలో లాకెట్ ఉండేలా రిలీజ్ చేసిన పోస్టర్ తప్ప మరో అప్డేట్ లేదు. అలాంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అందులో ఏం ఉండబోతుంది, ఇప్పుడు అఫీషియల్గా తేలబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ అండ్ కో కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ టీజర్ వచ్చే నెల రిలీజ్ కాబోతోంది. నవంబర్ 16కి ఇంకా నెల కూడా టైం లేదు. వచ్చే నెల 16న అంటే మరో 29 రోజుల్లో SSMB 29 మూవీ టీజర్ వస్తుంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ లాంచ్ కాబోతోంది. టర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను హాలీవుడ్కే పరిచయం చేసిన లివింగ్ లెజెండ్ జేమ్స్ కెమెరూన్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రీచు, ప్రమోషను పెరుగుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ టీజర్ రెడీనా? అదే అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తున్న ప్రశ్న. 50 కోట్ల వరకు గ్రాఫిక్స్ వర్క్ ఈ టీజర్ కోసమే చేశారనేది నిజమైతే టీజర్ రెడీ అయినట్టే. ప్రజెంట్ బాహుబలి 2 భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ని రిలీజ్ చేస్తుంది జక్కన్న టీం. సో అక్టోబర్ 30 వరకు అంతా అదే పనిలో బిజీ. ఆ తర్వాతే SSMB 29 టీజర్ పనులు జరుగుతాయా అంటే కానే కాదు. లెంతీ టీజర్ ఎప్పుడో రెడీ అయింది. దానికి సీజ్ వర్క్ నడుస్తోంది. అందుకు 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. బేసిక్గా టీజర్ అంటే 45 సెకండ్లో నిమిషమో ఇస్తారు. కానీ 2 నిమిషాల డ్యూరేషన్తో చిన్నపాటి ట్రైలర్నే రుచి చూపించబోతున్నాడు రాజమౌళి. సో బాహుబలి ఎపిక్ వచ్చాక ఈ మంత్ ఎండ్ నుంచి మళ్ళీ SSMB 29 టీజర్ పనుల్లో బిజీ అవుతాడని తెలుస్తోంది. నవంబర్ 1కి టీజర్ ఫైనల్ కట్ రెడీ అవుతుందని తెలుస్తోంది. సో లాంచింగ్కి 2 వారాల ముందే ఈ టీజర్ రెడీ అవుతుందని క్లారిటీ వస్తుంది. సింగిల్ డైలాగ్ లేకుండా అన్ని భాషల కోసం అన్నట్టు టీజర్ని కంప్లీట్ మ్యూజిక్ అండ్ మ్యాజిక్ వర్షన్తోనే రెడీ చేస్తుంది ఫిలిం టీం. ఊహాతీతమైన గ్రాఫిక్స్తో పాటు మైథలాజికల్ అడ్వెంచర్స్ మూవీ అని తెలిసేలా హీరో పాత్రని టీజర్తో ఇంట్రడ్యూస్ చేయబోతున్న రాజమౌళి అన్న ప్రచారం ఊపందుకుంది. అదే వచ్చే నెల తేలబోతోంది.